నొప్పి అనేది చాలా తీవ్రమైన బాధను, ఇబ్బందిని కలిగించే ఆరోగ్య సమస్య. ఇది కొన్నిసార్లు తాత్కాలికమే అయినా ఇంకొన్నిసార్లు చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. మన శరీరంలో ఏ భాగమైనా నొప్పి అనే చర్యకు గురి కావచ్చు. అలా నొప్పి కలిగినప్పుడు మనం మొదటగా ఆలోచించేది ఏదో విధంగా ఈ నొప్పిని తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాం. దానికోసం వివిధ పద్ధతులను వాడుతూ ఉంటాం. మెడిసిన్ వాడడం, ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని చిట్కాలు వాడడం, మసాజులు చేయడం చేస్తూ ఉంటాం. కానీ మన భారతీయులు మాత్రం ఎక్కువగా ఆయుర్వేద ఇంటి వంటగది చిట్కాల ద్వారా తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఇంట్లో వాడే ఆయుర్వేద ఔషధాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలా మన వంటగదిలో ఉన్న పసుపు, లవంగం, అల్లం, తులసి, చెరీస్, వెల్లుల్లి, పెరుగు వాడటం ద్వారా ఇవి నొప్పి నివారణలుగా పనిచేసి మన శరీరంలో కలిగే నొప్పిని తగ్గిస్తాయి. ప్రతి భారతీయ వంటగదిలో పసుపు తప్పకుండా ఉంటుంది. దీన్ని వాడకుండా వంట చేయటం అనేది జరగదు. ఈ పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ శరీరం మీద ఒక మ్యాజిక్ చేస్తాయి. మన నోటిలో పుళ్ళు ఏర్పడితే పాలలో పసుపు కలిపి తాగటం వల్ల అది యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేసి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా మీకు నోటిలో పుళ్ళు ఏర్పడిన ప్రాంతంలో కొబ్బరి నూనె మరియు కొంత పసుపు కలిపి పేస్ట్ లాగా రాస్తే వెంటనే పుళ్ళు తగ్గిపోతాయి. ఇలా చేయటం వల్ల క్రిమినాశకంగా మరియు యాంటీబయాటిక్ గా ఉన్న పసుపు ఆ గాయం మీద పనిచేసి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. పసుపు ఎన్నో రకాల ఫ్లూ లాంటివి రాకుండా కూడా సహాయపడుతుంది. మీరు గనక ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉంటే లవంగం నమలడం లేదా నోటిలో పెట్టుకోవడం వల్ల మీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి లవంగం మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ దంతాలలో వచ్చే జివ్వుమనే నొప్పి కూడా తగ్గుతుంది. లవంగం నూనెలో ఉండే క్రియాశీల పదార్థమైన యూజినాల్ సహజంగా రక్తాన్ని పలుచబరుస్తుంది మరియు రక్తం గడ్డగట్టడాన్ని నిరోధించడం ద్వారా గుండె సంబంధ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు సాధారణమైపోయాయి. దానికి వేరువేరు కారణాలున్నప్పటికీ వచ్చిన కాళ్ల నొప్పులు తగ్గించుకోవటానికి మాత్రం అల్లం ఒక అద్భుతమైన ఆయుర్వేదంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కీళ్లు మరియు కండరాల నొప్పులకు ఇది ఒక మంచి వంటగది చిట్కా. అల్లంలో ఉండే ఫైటోకెమికల్స్ మనకు కీళ్ల నొప్పిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని మరియు విడుదల చేసే సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది. ఈ అల్లం అనేది ఉదయం లేవగానే కలిగే వికారం మరియు శరీర అసౌకర్యానికి శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం అనేది మనం వంటల రూపంలో తీసుకుంటాం మరియు టీ రూపంలో కూడా తీసుకుంటాం. అలా తీసుకుంటే శరీరానికి శక్తితో పాటు కొత్త ఉత్తేజాన్ని పొందిన వారం అవుతాం. సాధారణంగా మన భారతీయ వాతావరణం దృష్ట్యా తులసి చెట్లు ఎక్కడైనా కనపడతాయి. హిందువులైతే ఆ తులసి చెట్టుకే పూజలు చేస్తారు. అలాంటి తులసిలో ఎన్నో పవిత్ర సద్గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మరెన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తులసి ఒక ఔషధ మూలిక మరియు దీనిని ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, అలాగే అనాల్జెసిక్ ను కలిగి ఉంది. కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్న రోగుల చికిత్సలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మన శరీరంలో కలిగే కార్టిజాల్ మరియు అడ్రినలిన్ వంటి ఒత్తిడి కలిగించే హార్మోన్లను కూడా ఇది నియంత్రిస్తుంది. సాధారణంగా ఉదయం లేవగానే వ్యాయామాలు చేయటం మంచిది. కానీ కొందరు వ్యాయామ పద్ధతులు తెలియక లేదా కొత్తగా మొదలుపెట్టిన కండరాల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి చెర్రీస్ బెస్ట్ పెయిన్ రిలీఫ్ అని చెప్పాలి. చెర్రీస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కీళ్ల నొప్పుల వల్ల వచ్చే నొప్పిని, గౌట్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులను, కఠోర వ్యాయామం వల్ల కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. చెర్రీస్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది మరియు నాడీ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. వంట చేసేటప్పుడు వెల్లుల్లి లేకుండా వంట పూర్తి కాదు. అంటే వెల్లుల్లి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధంగా కూడా వాడుతుంటారు వెల్లుల్లిని. మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను 10 నుంచి 15% వరకు తగ్గిస్తుంది. వెల్లుల్లిని తాజాగా తీసుకుంటే అది పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల డిమెన్షియా మరియు అల్జీమర్స్ లాంటి వ్యాధులను నివారిస్తుంది.
పెరుగు తింటే కలిగే లాభాలు తెలుసుకుంటే ఖచ్చితంగా రోజు ఆహారంలో పెరుగు చేర్చుకుంటారు. కొందరు పెరుగును అశ్రద్ధ చేయడమే కాకుండా అంత ఇష్టంగా కూడా తినరు. కానీ పెరుగు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సాధారణంగా పాస్చరైజ్ చేయని మరియు రుచి లేని పెరుగు తినడం వల్ల ఉబ్బరం వల్ల కలిగే వాపు మరియు నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన పాల ఉత్పత్తి అయిన పెరుగులో జీవక్రియకు సహాయపడే ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ ఉన్నాయి. రోజుకు 2 సార్లు 1 కప్పు పెరుగు తీసుకుంటే కడుపు నొప్పి మరియు పీరియడ్స్ లో వచ్చే తిమ్మిర్లు తగ్గుతాయి. శరీరానికి బాధ కలిగించడానికి కొంత పాత వ్యాధుల ప్రభావం ఉన్నా కొంత మనకు మనం చేసుకునే నష్టం కూడా ఉంటుంది. కాబట్టి సరైన జీవన విధానం మరియు సరైన ఆహార అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా ఎలాంటి రోగాలు లేకుండా జీవనం సాగించవచ్చు. ఈ విధంగా మేమందించే మన కిచెన్ లో ఉన్న ఎన్నో ఆయుర్వేదాలను గుర్తించి వాటి ఔషధ గుణాలను తెలుసుకుని మీరు వాడినట్లయితే తప్పకుండా ఉపశమనం పొందవచ్చని తెలియచేస్తూ మేము అందించే ఈ ఆయుర్వేద చిట్కాలు మీకు పనికొస్తాయని ఆశిస్తూ మీ HMTV హెల్త్ ప్లస్.